సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. రమేష్ బాబు చివరిగా 1997లో ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో నటించారు. హీరోగా చేసిన రమేష్ బాబు ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. రమేష్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. మహేష్ బాబుకు ఆయన అన్న రమేష్ బాబు అంటే ప్రాణం. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన తెలిపారు. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన అన్న చివరి చూపుకు నోచుకోలేదు. ఇక రమేష్ బాబుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి గురించి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. జయకృష్ణ హీరో మెటీరియల్గా ఉంటే రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది. ఈమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారతి పెద్దగా యాక్టివ్గా ఉండదు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్నది. త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి. మొన్న మధ్య బాబాయ్ మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్కి డ్యాన్స్ చేసి అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అచ్చం హీరోయిన్లా ఉన్న భారతికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫోటోలు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.